హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఎక్సెల్లో సార్ట్ అనే ఆప్షన్ ఎలా యూజ్ అవుతుంది మనం ఈ వీడియోలో చూద్దామండి. పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. మనం ఈ వీడియోలో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు సార్టింగ్ ఎలా చేయాలి, అడ్వాన్స్ లెవెల్లో మీకు హారిజెంటల్గా ఉన్న డేటాని ఎలా చేయాలి, వర్టికల్గా ఉన్న డేటాని ఎలా చేయాలి, కస్టమ్ సార్టింగ్ ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. చూడండి, నేను ఇక్కడ ఒక డేటా సెట్ తీసుకున్నానండి. ఇది సేల్స్కి సంబంధించిన డేటా సెట్. ఇది చూడండి, ఈ డేటా సెట్లో మనం సార్టింగ్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఇందులో మంత్, ప్రోడక్ట్, టోటల్ సేల్స్ ఇవన్నీ ఉన్నాయి. చూడండి, యూనిట్ సోల్డ్, రీజియన్, కస్టమర్ సెగ్మెంట్, ప్రాఫిట్, డిస్కౌంట్ మనం చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇక్కడ డేట్స్ ఉన్నాయి. చూడండి, ఫస్ట్ మనం డేట్ తీసుకుందాం. డేట్ మనకేంటి, చూడండి డేట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకు సార్ట్ అనే ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఇది రిబ్బన్ కదండి, ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ పార్ట్లో ఉంది చూడండి, ఫిల్టర్ పక్కన ఉంది చూడండి. ఇక్కడ సార్ట్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. లేదు అని అంటే ఇక్కడ డేటా ట్యాబ్ ఉంది కదా, డేటా ట్యాబ్లో ఉంటుంది. చూడండి, డేటా క్లిక్ చేస్తున్నాను. చూడండి డేటా ట్యాబ్లో ఇక్కడ ఉంది సార్ట్ అనే ఆప్షన్, ఇక్కడ ఉంది చూడండి. చూడండి డేటా ట్యాబ్ ఇక్కడ ఈ పార్ట్ అంతా ఫిల్టర్ పక్కనే ఉంది. సార్ట్ ఉంది కదా, A to Z, Z to A అని, ఇదండి. చూడండి, మీరు ఏం చేస్తారంటే డేటా నుండి తీసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు డేట్ ఉంది, డేట్ స్టార్ట్ చేద్దాం. 24, ఇప్పుడు సెప్టెంబర్ 24 ఏముంది, సెప్టెంబర్ 24 ఇట్లా ఉంది. అంత డిఫరెన్స్ ఉన్నాయి డేట్లు. ఇక్కడ మనం దీన్ని స్టార్ట్ చేయమన్నాం A to Z. చూడండి, చూసారా డేట్స్ అన్నీ మనకు అసెండింగ్లో వచ్చేసినాయి. మీరు కర్సర్ దీని మీద పెట్టానండి. పెట్టేసి మీరు ఏదైతే కాలం స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాని మీద పెట్టాలి. నాకు ప్రోడక్ట్ స్టార్ట్ చేయాలి అసెండింగ్లో. చూడండి, ప్రోడక్ట్స్ అన్నీ మీకు అసెండింగ్లో వస్తాయి ఇట్లా. చూడండి, అసెండింగ్ అంటే చూసారు కదా, C తర్వాత హెచ్కి సంబంధించిన ప్రోడక్ట్స్, H లెటర్తో, తర్వాత K లెటర్, ల్యాప్టాప్, మానిటర్, ఇట్లా ప్రోడక్ట్. ఇది ఉంది, టోటల్ సేల్స్ ఉంది. నాకు హైయెస్ట్ సేల్స్ ఎంత ఉంది కావాలి. చూడండి, ఇప్పుడు హైయెస్ట్ అంటే ఏంది, Z to A అంటే డిసెండింగ్. మనకు హైయెస్ట్ వాల్యూ ఉంది చూడండి ఇలా. ఇదేమో అసెండింగ్, లోయెస్ట్ నుంచి. చూడండి, ఇక్కడ పెట్టగానే మీకు దాని డెఫినేషన్ వస్తుంది. లోయెస్ట్ టు హైయెస్ట్, A to Z అంటే, Z to A అంటే హైయెస్ట్ టు లోయెస్ట్. చూడండి, ఇక్కడ మీకు కర్సర్ దాని మీద పెట్టగానే మీకు డెఫినేషన్ చూపిస్తుంది. చూడండి ఇలా. ఇది చూడండి, ఇప్పుడు రీజన్ ఉంది. రీజన్ నాకు అసెండింగ్లో కావాలి. చూడండి, ఇప్పుడు ఇది ఈస్ట్. చూడండి, ఈస్ట్ తర్వాత నార్త్, తర్వాత సౌత్ వస్తుంది, తర్వాత వెస్ట్ వస్తుంది అసెండింగ్లో. లేదు నాకు డిసెండింగ్ రావాలంటే ఇలా వెస్ట్ ఇట్లా వస్తుంది. ఇదండి, ఇవి బేసిక్గా మన లోయెస్ట్ టు హైయెస్ట్, హైయెస్ట్ టు లోయెస్ట్ అసెండింగ్ ఆల్ఫాబెట్ ప్రకారం. ఇది అసెండింగ్, డిసెండింగ్ అన్నమాట. ఇది ఇంకొకటి చూపిస్తాను. ఇది చూడండి, ఇది ఫిల్టరు. ఇది ప్రాఫిట్ ఉంది కదా, ప్రాఫిట్ నాకు హైయెస్ట్ టు కావాలి. ప్రాఫిట్ Z to A తీసుకుంటాం. సో మనకు హైయెస్ట్ ప్రాఫిట్ వాల్యూస్ టాప్ వస్తాయి. నాకు ప్రాఫిట్ లోయెస్ట్ ఉన్న తెలుసుకోవాలనుకుంటే A to Z. లోయెస్ట్ ఏముంది, ఇది ఉంది. చూడండి, February 24 కెమెరా లోయెస్ట్ ప్రాఫిట్ ఉంది కెమెరాలో ఇలా. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రాన్సాక్షన్ పేమెంట్ మెథడ్ ఉంది కదా, ఇది స్టార్ట్ చేస్తున్నా A to Z.
చేస్తే మనకి ఏంటంటే క్యాష్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇవన్నీ మనకు ఇట్లా అసెండింగ్లో వస్తే ఏంటంటే క్యాష్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ వచ్చినాయి చూడండి ముందు ఇట్లా. తర్వాత క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్, తర్వాత నెట్ బ్యాంకింగ్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇట్లా. ఆర్డర్ పిఆర్టీ చూడండి, ఇది కూడా స్టార్ట్ చేద్దాం. మనం A to Z చేస్తే చూడండి హైయెస్ట్ టు లోయెస్ట్ ఇట్లా, మళ్ళీ Z అంటే ఇట్లా వచ్చేసింది. ఇవి బేసిక్ స్టార్టింగ్ అండి. ఇది ఇప్పుడు మనకి ఇవి 2 కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన టోటల్ ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో, డేటా మొత్తం సెలెక్ట్ చేసుకున్నానండి. సార్ట్ అంటున్నాను చూడండి, కొంచెం మల్టీ లెవెల్గా పోదాము. చూడండి నాకు ఇప్పుడు నాకేం కావాలి అంటే ప్రోడక్ట్స్ చూడండి, నాకు ప్రోడక్ట్ వైజ్ టోటల్ సేల్స్ కావాలి. నేను ఇప్పుడు ప్రోడక్ట్ తీసుకుంటున్నా. ఇక్కడ ప్రోడక్ట్ వైజ్ నాకేం కావాలి, ఫస్ట్ ప్రియారిటీ ప్రోడక్ట్, నాకేం కావాలి టోటల్ సేల్స్, లేదంటే ఒక పని చేద్దాం, ప్రోడక్ట్ వైజ్ నాకు ప్రాఫిట్ కావాలి. నేను ప్రాఫిట్ తీసుకుంటున్నా చూడండి. ప్రాఫిట్ నాకేంది, ప్రోడక్ట్ వైజ్ ప్రాఫిట్ హైయెస్ట్ నుంచి కావాలి. ప్రోడక్ట్ ఇది నేను ఆల్ఫాబెట్ తీసుకుంటున్నా. ఇక్కడ నాకు లార్జెస్ట్ టు స్మాలెస్ట్ ప్రాఫిట్ చూడండి. నాకు ప్రోడక్ట్ వైజ్ మనం ఏం తీసుకున్నప్పుడు కంట్రోల్ టు, ఇది మనకు ప్రోడక్ట్ వైజ్ చూడండి. నేను ప్రోడక్ట్ వైజ్ మనకు ఇది ప్రోడక్ట్ వైజ్ ప్రాఫిట్ హైయెస్ట్ నుండి చూడండి, హైయెస్ట్ నుండి లోయెస్ట్ తీసుకున్నాం. ఇట్లా మల్టీ లెవెల్ సార్టింగ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రోడక్ట్ వైజ్, ఇప్పుడు చూడండి ప్రోడక్ట్ వైజ్ కంట్రోల్ షిఫ్ట్ కంట్రోల్ ఏ స్టార్ట్ చేస్తున్నా. నాకు ప్రోడక్ట్ వైజ్ పేమెంట్ మెథడ్ లేకుంటే టోటల్ సేల్స్ తీసుకుందాం. టోటల్ సేల్స్ పేమెంట్ మెథడ్ చూద్దాం. ఇక్కడ పేమెంట్ మెథడ్ స్మాలెస్ట్ టు లార్జ్ చూడండి, ఇది A to Z పెడదాం. ఇది కూడా ఇది స్మాలెస్ట్ టు లార్జెస్ట్ A to Z పెడదాం. చూడండి, చూస్తే మీరు మనం ఇప్పుడు ఏం చేసాం, పేమెంట్ చూడండి, టోటల్ సేల్స్ వచ్చేసి ఏదైతే ప్రాఫిట్ కాదు, నెట్ బ్యాంకింగ్ ఇది ఉంది కదా, పేమెంట్ మెథడ్ ఇలా స్టార్ట్ చేసాం. ఇట్లా ఇది రకరకాలుగా మల్టీ లెవెల్లో చేయొచ్చు. కాకపోతే కంట్రోల్ ఏ మొత్తం సెలెక్ట్ చేయాలి, సార్ట్ అని చెప్పేసి ఇక్కడ చూడండి మీకు ఎట్లా డిలీట్ లెవెల్ వచ్చేసి యాడ్ లెవెల్. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రోడక్ట్ వైజ్ ప్రాఫిట్ కావాలి, అసెండింగ్లో డిసెండింగ్లో. ప్రోడక్ట్ చూడండి, ప్రోడక్ట్ తీసుకుంటున్నాను. ప్రోడక్ట్ వైజ్ నెక్స్ట్ మనకి ఏం కావాలి, ప్రాఫిట్ కావాలి కదా, ప్రాఫిట్ తీసుకుంటున్నా. ఏం కావాలి మనకు ప్రోడక్ట్ వైజ్ ప్రాఫిట్ లార్జెస్ట్ స్మాలెస్ట్ కావాలి కదా, లార్జెస్ట్ స్మాల్ ఫస్ట్. ఇది Z to A తీసుకోండి. ఓకే అంటున్నా చూడండి. చూస్తే మనకి ప్రోడక్ట్ వైజ్ ప్రాఫిట్ చూడండి హైయెస్ట్ టు లోయెస్ట్ వచ్చింది. చూడండి ట్యాబ్లెట్లో చూడండి హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి వచ్చేసింది. ఇట్లా మల్టీ లెవెల్ సార్టింగ్ చేసుకోవచ్చండి. ఎట్లా అంటే అట్లా. ఇది సెలెక్ట్ చేస్తున్నాను, సార్ట్ అంటున్నాను, డిలీట్ లెవెల్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే నాకు టోటల్ సేల్స్ చూడండి, యాడ్ లెవెల్ టోటల్ సేల్స్ నాకు పేమెంట్ మెథడ్ ఎట్లా, టోటల్ సేల్స్ ఇప్పుడు ఇంత సేల్ జరిగింది కదా, అందులో నాకు క్రెడిట్ కార్డ్ ద్వారా ఎంత జరిగింది, యూపీఐ ద్వారా ఎంత జరిగింది, ఇది తెలుసుకోవాలంటే టోటల్ సేల్స్ నేను ఇది అసెండింగ్గా పెడుతున్నా. టోటల్ సేల్స్ లార్జెస్ట్ స్మాలెస్ట్ పెడదాం. అంటే హైయెస్ట్ సేల్స్ పేమెంట్ మెథడ్ ఏ రకంగా జరిగింది, యాడ్ లెవెల్ ఇక్కడ చూడండి పేమెంట్ మెథడ్ తీసుకుంటున్నా. పేమెంట్ మెథడ్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్, ఇక్కడ కూడా Z to A తీసుకోవాలి. అంటే మనకు చూడండి, మనకు టోటల్ సేల్స్లో మనం ఇప్పుడు తీసుకున్నది ఇదండి, టోటల్ సేల్స్ తీసుకున్నాము. పేమెంట్ మెథడ్ ఇది కదా, మనకు చూడండి
హైయెస్ట్ జరిగింది యూపీఐ అండి. యూపీఐ ట్రాన్సాక్షన్, తర్వాత నెట్ బ్యాంకింగ్ జరిగింది. ఇవి ఈ ప్రోడక్ట్స్కి టోటల్ సేల్స్ ఇవి. ఇట్లా కూడా సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇప్పుడు ఇది వర్టికల్గా ఉంది డేటా. ఇంకోటి సార్ట్ చూడండి. ఇప్పుడు చూడండి, ఇది ఒక డేటా సెట్ ఉంది. ఇట్లా కొంచెం ఇట్లా కలర్ వైజ్ కూడా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం ఈ డేటా ఉంది కొన్ని, ఇప్పుడు ఇక్కడ ఉంది డిపార్ట్మెంట్ ఉంది, ఐటీ అనే ఎల్లో కలర్ ఉంది చూడండి. దీన్ని ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడే చూడండి డిపార్ట్మెంట్ కాలం తీసుకుంటున్నాను. ఇక్కడ సెల్ వాల్యూ ఉంది కదండి, ఇక్కడ సెల్ వాల్యూ వచ్చేసి చూడండి, సెల్ వాల్యూ వచ్చి సెల్ కలర్ చూడండి. ఇక్కడ సెల్ కలర్ ఇక్కడ చూపిస్తారు చూడండి, ఎల్లో కలర్. ఇలా ఎల్లో కలర్, ఇప్పుడు నాకు ఐటీ ఎల్లో కలర్ ఉంది, ఇది టాప్ రావాలి ప్రెస్ చేస్తున్నాను, ఐటీ టాప్ వచ్చింది చూడండి. ఇట్లా మళ్ళీ సార్ట్ చేస్తున్నా దీన్ని. సేమ్ డిపార్ట్మెంటు, నాకు ఇప్పుడు గ్రీన్ కలర్ టాప్ రావాలి చూడండి. ఇప్పుడు మనకి ఏదైనా డేటా ఫర్ ఎగ్జాంపుల్ మనం హైలైట్ చేసుకుంటాం కదా, దాన్ని మనకు ఇక్కడ మనమే హైలైట్ చేసుకుని సార్ట్అవుట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇంకోటి చూడండి, సార్ట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా ఒకటి నేను తీసుకుంటున్నాను, దీన్ని రెడ్ చేస్తున్నాను, ఫైనాన్స్ రెడీ చేస్తున్నాను, ఫైనాన్స్ ఇట్లా రెడీ చేస్తున్నా చూడండి. లేకపోతే ఒక పని చేయండి, కంట్రోల్ షిఫ్ట్ ఎల్ ఫిల్టర్ చేస్తున్నాను నేను. మనకి ఇప్పుడు ఫైనాన్స్ ఉంది కదా, ఇవన్నీ ఫైనాన్స్ సంబంధించిన అన్ని రెడీ చేయండి. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి, సార్ట్ చేస్తున్న డేటా, సార్ట్ బై కలర్ కదా. నాకు చూడండి డిపార్ట్మెంట్లో ఈ రెడ్ అన్నీ మనకు ఏంటంటే పర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా మనం అట్లా సెలెక్ట్ చేసుకుంటాం కదా, అప్పుడు నాకు అన్ని బాటంలోకి వెళ్ళిపోవాలి. లేదు అని అంటే మనకు అన్ని పర్ఫార్మెన్స్ బాగాలేని పైకి రావాలి. ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ మనం ఏదైనా మీటింగ్ అరేంజ్ చేయాలనుకో, వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదనుకో, అలాంటి టైంలో మనం ఇది హైలైట్ చేస్తాం కదా, ఎవరెవరి పర్ఫార్మెన్స్ బాగాలేదో అది టాప్ వచ్చేసింది అనుకో. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ 4 ఎంప్లాయీస్ని మీటింగ్ పెట్టేస్తాం, వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి వేస్తాం. అలాంటి సందర్భాలలో ఇట్లా వాడతారు అన్నమాట. ఇట్లా కలర్ ద్వారా కూడా సార్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి అండి, డేటా వచ్చేసి ఇప్పుడు ఇది చూడండి హారిజెంటల్గా ఉంది డేటా. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఐడి ఉంది, ఇక్కడ ఎంప్లాయీ ఐడి స్టూడెంట్ ఇది ఉంది చూడండి. ఇట్లా హారిజెంటల్గా ఉంది స్టూడెంట్ డేటా అంతా. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు ఇది వదిలేయండి హెడ్డింగ్స్, ఇవి అవసరం లేదు. మనకి డేటా కావాలి కదా, ఈ డేటాను మాత్రం సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో చూడండి, కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా మొత్తం ఈ రోస్ అన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో ఉంటే మీకు డేటా ఉన్న వరకు సెలెక్ట్ అవుతుంది. తర్వాత చూడండి సార్ట్ వెళ్తున్నా, డేటా సార్ట్ ఆప్షన్కి వెళ్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒకటి ఉన్నది చూడండి, ఆప్షన్స్ ఉంది కదా, ఈ ఆప్షన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఆప్షన్లో ఇంతకుముందు మనం టాప్ టు బాటమ్ చేసాం, బాటమ్ టు చేసాం. ఇప్పుడు ఇది లెఫ్ట్ టు రైట్ కదండి, ఈ ఆప్షన్ చూస్ చేసుకోండి. చూడండి మనకి ఏంది రో 1 చూడండి, మనకి డేటా ఏంది రో 1లో కావాలి, డేటా రో 1 అసెండింగ్. ఎట్లా కావాలి, ఇప్పుడు ఇది ఆల్రెడీ అసెండింగ్లో ఉంది, మనకి డిసెండింగ్లో కావాలి. Z2A చూడండి వచ్చింది. సేమ్ మళ్ళీ నాకు ఇప్పుడు రో 2, నాకు ఇది ఏంది డిపార్ట్మెంట్, నాకు ఇది ఉంది కదా శాలరీ ఉంది, శాలరీ కాలం ఎన్నో రోలో ఉంది, 1 2 3 4 ఫిఫ్త్ రో కదా. ఫిఫ్త్ రో నాకు లార్జెస్ట్ స్మాలెస్ట్ కావాలి. చూడండి హైయెస్ట్ శాలరీ ఉంది, ఇట్లా వచ్చేసింది. సేమ్ మళ్ళీ చూడండి కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో. మీరు హారిజెంటల్గా ఉన్న డేటాను మీరు ఇవి హెడ్డింగ్స్ వదిలేయండి, కేవలం డేటా మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు సార్ట్ లెఫ్ట్ టు రైట్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంప్లాయీ నేమ్ అసెండింగ్ కావాలి. ఎంప్లాయీ నేమ్ ఎన్నో రోలో ఉంది, సెకండ్ రోలో ఉంది. ఎంప్లాయీ నేమ్ A to Z అసెండింగ్లో చూడండి, ఎంప్లాయీ నేమ్ ఇట్లా
చేసుకోవచ్చండి ఈ విధంగా. ఇంకొకటి అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డేటా చూడండి, ఈ డేటా ఉందండి ఇక్కడ చూడండి. నేను ఇప్పుడు ఈ డేటా బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ, చెన్నై ఇట్లా ఉంది. నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బాస్ ఉన్నారు, నాకు ఓన్లీ హైదరాబాద్ వర్క్ సంబంధించింది ముందు రావాలి, తర్వాత బెంగళూరు, తర్వాత ముంబై, నాకు ఇట్లా ఫిల్టర్ చేసేయమని అన్నారు. నువ్వు జనరల్గా చూడండి, ఇది ఫిల్టర్ సార్ట్ చేస్తే చూడండి, డేటా సార్ట్ చేస్తే మనకు అసెండింగ్లో వెళ్తుంది. ఇప్పుడు ప్లేస్ ఉంది, నేను ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటున్నా, చేసుకొని మనకు చూడండి A to Z అన్నాం అనుకో, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ వచ్చింది. నాకు అట్లా కాదు, ఫస్ట్ నాకు హైదరాబాద్ ముందు ఉండాలి. పోనీ దీన్ని డిసెండింగ్లో చేసినా కూడా చూడండి, పూణే ఇట్లా వచ్చింది. మనకు బాస్ ఏమన్నారు, ఫస్ట్ ప్రియారిటీ నాకు హైదరాబాద్ ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత బెంగళూరు, తర్వాత నాకు ముంబై ఇట్లా రావాలన్నారు. ఫస్ట్ తర్వాత ఏది వచ్చినా పర్లేదని అన్నారు. అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే, ఇప్పుడు మనం డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కస్టమ్ సార్టింగ్ అంటారండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఏది ప్రియారిటీ ఉందో ఆ రకంగా మనం దీన్ని సార్ట్ చేసుకోవచ్చు. డేటా సెలెక్ట్ చేసుకోండి, సార్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇప్పుడు మనల్ని ఏమడిగాడు బాస్, ప్లేస్ వచ్చేసి నాకు ఫస్ట్ హైదరాబాద్ ప్లేస్ ఉంది కదా, ప్లేస్ నాకు హైదరాబాద్ కావాలి ఫస్ట్, తర్వాత బెంగళూరు ఉందిగా. ఇవి చూడండి నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ A to Z ఉంది కదా, ఈ రెండు కాకుండా కింద థర్డ్ ఆప్షన్ ఉంది చూడండి, కస్టమైజ్డ్ లిస్ట్ అని ఉంది కదా, ఇది చూజ్ చేసుకోండి. అది క్లిక్ చేయగానే ఇక్కడ వస్తుంది మనకు. ఇక్కడ మీరు ఎంట్రీ చేయండి. చూడండి, మీరు కస్టమ్ లిస్ట్ ఎంట్రీ చేయండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నాకు హైదరాబాద్ కావాలి, అందులో స్పెల్లింగ్ ఇది కేస్ సెన్సిటివ్ అండి, స్పెల్లింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి, HYDERABD హైదరాబాద్, తర్వాత బెంగళూరు చూడండి, BEN సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి, బెంగళూరు. తర్వాత ఏమడిగాడు, ముంబై, MUMBAI ముంబై. ఈ మూడు ఫస్ట్ మీదికి రావాలన్నారు, తర్వాత ఎట్లా వచ్చినా పర్లేదన్నారు కదా, ముంబై ఇది యాడ్ చేస్తున్నా. ఇక్కడ లిస్ట్లో కస్టమ్ లిస్ట్లో యాడ్ అయిపోయింది చూడండి, ఓకే అనండి. ఇక్కడికి వచ్చాక చూడండి, ప్లేస్ వాల్యూ వచ్చేసి నేను సెలెక్ట్ ఓకే అంటున్నాను. చూసారా, ఫస్ట్ హైదరాబాద్, తర్వాత బెంగళూరు, ముంబై, చెన్నై అంటే ఇక మనం అడగలేదు, బాస్ మనకు ముందు అన్నాడు, ముందు ఆయనకి ఇవి ఇంపార్టెంట్. ముంబై ఇంతవరకు వాళ్ళ శాలరీస్ ఎంత ఉన్నదో క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలా బాస్ ఇంటెన్షన్ ఏంటి, ఇప్పుడు ఇంతవరకు వీళ్ళు ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎంత శాలరీస్ ఉన్నాయి వీళ్ళకి, ఇంతవరకు ఎంత శాలరీస్ పోతున్నాయి వీళ్ళకి, ఇలా. సో ఇది కస్టమ్ సార్టింగ్ అండి, ఇట్లా చేసుకోవచ్చు. సో హోప్ యూ అండర్స్టాండ్ గైస్. సో ఇదండి ఈ వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ GS Data Lab, స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ, బై బాయ్.